ఒక శివమణి డ్రమ్స్ మోగించినట్టు, ఒక జకీర్ హుస్సేన్ తబలా వాయించినట్టు, ఒక ఉసేన్ బోల్ట్ ఉరకలేసినట్టు, ఒక సెహ్వాగ్ సిక్స్లు బాదినట్టు, ఒక సచిన్ సెంచరీల మోత మోగించినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎడా పెడా అప్పుల మోత మోగిస్తున్నారు. అప్పుల చెప్పతో దంచి దంచి కొడుతున్నారు. ప్రతి మంగళవారం ఆయన కొట్టే దెబ్బ రాష్ట్రమంతా స్టీరియోఫోనిక్ సౌండ్లో రీసౌండ్లో వినిపిస్తోంది. రాసుకోండి, రాసి పెట్టుకోండి. 3,10,000 కోట్లు. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు తను అత్యధిక సీట్లతో గెలిపించిన రాష్ట్రానికి ఇచ్చిన గొప్ప కానుక, అరుదైన గిఫ్ట్. 15 ఏళ్ల ఇండస్ట్రీ అనుభవం, సంపద సృష్టిస్తానని చెప్పే అసమర్థత, ఎడాపెడా అప్పులు చేయటంలో దిట్ట, అబద్ధాలు చెప్పడంలో పాపాల పుట్ట, ఆర్బీఐ అప్పులు, అడ్డదారి అప్పులు, అమరావతి అప్పులతో రాష్ట్రం దిశ మార్చిన ఎల్లో మార్గదర్శి, లక్షల కోట్ల అప్పులతో ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఆర్థిక మొనగాడు మన చంద్రబాబు. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర మన కోసం క్యూలో నిలబడి తెచ్చిన అప్పు, మూడో కంటికి కనిపించకుండా అడ్డదారిలో తెచ్చిన అప్పుతో కలిపి 3 లక్షల కోట్లు అప్పు చేసిన విజనున్న లీడర్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 18 months. దిస్ ఈజ్ జస్ట్ నాట్ హిస్ ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాక్కున్నోడు దునియా మొత్తం చూస్తాడు భయ్యా. దిమాక్ ఉంది కాబట్టే చంద్రబాబు దునియా మొత్తం తిరిగి తిరిగి వరల్డ్ బ్యాంక్ దగ్గర కూడా అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు, చేయబోయే అప్పు మొత్తం 3,10,000 కోట్లు దాటేసింది. చెవులతో విన్నదాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు, కళ్ళతో చూసిన దాన్ని కన్ఫర్మేషన్ అంటారు. ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్ కలిపి చూపిస్తాను, ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి.